ఇలాంటి పరిస్థితి ఈ కలియుగంలో రావడం, ఈ కలియుగంలో నేను పుట్టడం నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఎప్పుడు కూడా త్రేతాయుగం కానీ ద్వాపరయుగం కానీ గడిచిన కాలంలో ఎప్పుడు కూడా మనకు ఇలాంటి మొగజాతికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇలాంటి పరిస్థితి రావడం అమ్మాయిలు కూడా కొంచెం అణిగిమణిగి ఉండాలని నేను వినియోగించుకుంటున్నా. ఎందుకంటే మరీ బరిదెగించిపోతుర్రు అని నాకైతే అనిపిస్తుంది, వ్యక్తిగతంగా చెప్తున్నా. ఎందుకంటే మరీ ఇంతగా దిగజారిపోవద్దు. సమాజం కోసం దేశం కోసం పనిచేయాలి, సమాజం కోసం బతకాలి. కానీ ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి తల్లిదండ్రులను మనం మోసం చేస్తున్నట్టు మనం భావించాలి. ఎందుకంటే మన కని పెంచి పెద్దగా చేసి మన కాలేజ్ పంపిస్తే ఇక్కడ పార్కులు వెంబడి మూతులు నాకుడు ఇంకో ఏదో చేసుడు ఆ కథలు పడుతుర్రు. నేను కూడా చాలా చూస్తున్నా. కానీ కొన్ని అనలేని పరిస్థితి, చున్నీలు వేసుకోరు అంటే వాళ్ళ కోసమే చెప్తాము. కాకపోతే వాళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే మా ఫ్రీడమ్, మా స్వేచ్ఛ పేరు మీద ఇష్టం వచ్చినట్టు చేస్తుర్రు. కాబట్టి ఇది నాకైతే నచ్చట్లేదు పద్ధతి. అమ్మాయిలకు ముఖ్యంగా నేను చెప్పాలి, పెళ్లి విషయానికి వస్తే మాత్రం ఈ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఉన్నదే ఉత్తమమైన పని. 30 వచ్చిందా 40 వచ్చినా సపడాక జాబ్ చేసుకోండి, సపడాక బయట ఏమన్నా అది వేరే గంటల. కానీ అంటున్నారు కదా అమ్మాయిలే తప్పు చేస్తున్నారని. ఈ మధ్య చాలానే చూసాం కదా సంఘటనలు, హైదరాబాద్ లో జరిగింది. అబ్బాయిలు కూడా అలాగే చేస్తున్నారు. అబ్బాయిలు చేస్తారు మేడం, అబ్బాయిలు చేస్తారని అమ్మాయిలు చేస్తారా? మళ్ళీ లేదు, అబ్బాయిలకు ఒక న్యాయం, అది కరెక్ట్ పైన అమ్మాయిలు చనివిస్తేనే అబ్బాయిలు ఓడన్నా చేస్తారా కాలేస్తారా తర్వాత విషయం. కానీ అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మీరు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. దేశాన్ని అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఎట్లా చెందిపోయాలని పెళ్లి చేసుకోకపోతే మన వంశం ఎట్లా నిలబడుతుంది అన్న? పెళ్లి చేసుకోవాలి, వంశం నిలబడాలనే కదా అన్న. ఇప్పుడు మన నాన్నలు మనని కన్నారు, మన పిల్లలు కనాలి, నెక్స్ట్ జనరేషన్ రావాలి, సమాజం అభివృద్ధి చెందాలి. ఈ చంపడం అనేది చాలా నేను ఈ సభ్య సమాజానికి నేను ఒక మెసేజ్ ఒక సమాచారం ఇవ్వదలుచుకున్నా. ఏంటంటే మీరు ఉంచుకున్న వాళ్ళు వాళ్ళని వెంబడి పోతే వండి, దాంతో బంగారం లేదు, మీ ఇష్టం, మీకు ఏమనిపిస్తుందో అని పోతే వండి. కానీ ఈ చేసుకుని మాత్రం చంపకుండా వండి. మీకు ఇష్టం ఉంటే పార్కు పోతారా, డ్యామ్లో పడతారా, 2 రాళ్ళు కట్టుకొని డ్యామ్లో దుంకుని మళ్ళీ రాకుండా 2 రాళ్ళు కట్టుకొని దొడ్డి మళ్ళీ సన్నే కాదు, అక్కడ సింగూరు డ్యాము, అక్కడ నాగార్జున సాగర్, శ్రీశైలం పోయి అడవులల్లో చచ్చిపోండి. అక్కడనే పురుగుల మంది తాగి మీ ఇద్దరు చచ్చిపోండి. కానీ మొగన్ని చేసుకుని మాత్రం వాడిని ఏమనొద్దు. మీకు ఇష్టం లేకపోతే మీకు ప్రియుడు నచ్చితే వానెంబడి ఇవ్వండి, ఏం పెద్ద బాధ లేదు. వాంతేం బంగారం ఉండదు. వీళ్ళకి ఏం అర్థమవుతున్నదో కానీ ఎవరితో అంతా మనం చర్మమే కాబట్టి అట్లా అన్న. కట్నాల కోసం భర్తను చంపడం ఇలాంటి సమస్య మీద నేను మాట్లాడడమే నాకు బాధాకరం. ఇలాంటి హత్యలు నేనైతే ఖండిస్తున్నా. ముఖ్యంగా స్త్రీ జాతికి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు వాని ఎంబడి పోతే వండి, పార్కులు ఎంబడి పోతారా, డ్యామ్లో పడతారా, వాడుండి, ఇద్దరు కలిసి పురుగుల మంది ఆగి చచ్చిపోండి. కానీ